వైపు యావత్ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కావచ్చు పండగ వాతావరణం అనేది కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ వాటిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ప్రజలు విపరీతంగా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితికి చూస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే నిన్న మొన్న కూడా కొన్ని ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తా ఉన్నాం. అయితే మనం డి న్యూస్ తరఫున మాత్రం ఏదైతే పర్యావరణానికి హాని కలిగించేటువంటి వినాయకుల్ని దయచేసి కొనుగోలు చేయకండి అనేటువంటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో గత 10-15 సంవత్సరాలకి వెళ్ళి విజయ విహారం జయబార్ చేసినటువంటి ఉద్యమాన్ని కూడా డి న్యూస్ తరఫున బలోపేతం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పోస్టర్ మనం చూస్తా ఉన్నాం. మట్టి వినాయకుల ఉద్యమానికి జయం, ప్రకృతికి శుభం. పండుగ పూట పాపం చేయొద్దు, పర్యావరణాన్ని పాడు చేయొద్దు, ప్రకృతికి దైవానికి అపచారం చేయొద్దు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు, హానికరమైన విష రసాయనాలు వద్దు, మట్టి వినాయక విగ్రహాలలో పండుగ జరుపుకుందాం, విగ్రహం సైతం తగ్గించుకుందాం, భక్తి పెంచుకుందాం అనేటువంటి ఇచ్చినటువంటి మనం పోస్టర్ మనం చూస్తా ఉన్నాం. ఇది విస్తృతంగా మనందరం కూడా ప్రజల్లోకి చైతన్యం తీసుకొచ్చే విధంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమం ఏ ఒక్కరిది కాదు, మనందరిది. మనం ఈ రోజు అనేక జంతువులు కానీ అనేకమైనటువంటి జంతువులు ప్రాణులన్నీ కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయని మనమే చెప్తా ఉంటాం. అలాంటి దాంట్లో కారణమైనటువంటి దాంట్లో ఒకటి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఉపయోగించడం కూడా. ఇది అత్యంత విషతుల్యమైనటువంటి పదార్థం కాబట్టి ఇవి చెరువులోని కలిపినప్పుడు ఆ చెరువు నీళ్లు కావచ్చు, తాగేటువంటి నీరు కావచ్చు, ఇవన్నీ కూడా కలుషితమయ్యేటువంటి అవకాశం ఉన్నది. దానివల్ల అనారోగ్యాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద కూడా తీవ్రమైన నష్టం కలిగించేటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని నిరోధించుకొని మట్టి వినాయకులతో ఏం పెద్ద పెద్ద వినాయకులు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న వినాయకుడు పెట్టిన ఆ గణనాథుడు అందరు కూడా తన ఆశీస్సులు అందజేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వినాయక చవితికి అందరూ కూడా మట్టి వినాయకుల వైపు మొగ్గు చూపండి, మట్టి వినాయకులు పెట్టండి. పండుగ పూట ఎలాంటి పాపం పనులు చేయకుండా అందరం కూడా మట్టి వినాయకులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తే పాపం అని అంటే అది ప్రకృతికి నష్టం కలిగించేటువంటి అంశం. కాబట్టి దానికి జోలికి పోకుండా మట్టి వినాయకులతో మనం పండుగ చేసుకుందామని కూడా డి న్యూస్ కోరుకుంటా ఉంది.